జస్ట్ ఈ 100 రూపీస్ బడ్జెట్లోనే ఫ్యాట్ లాస్ డైట్, అది మనం రెగ్యులర్గా తినే ఇంటి ఫుడ్లోనే ఫ్యాట్ లాస్ డైట్ చెప్తాను. ఈ డైట్ ఎక్స్పెషలీ ఫ్యాట్ లాస్లో ఉండే వాళ్ళకి, బిగినర్స్కి, స్టూడెంట్స్కి, నాన్ వెజిటేరియన్స్కి ఈ డైట్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా, యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శివ వీరమల్లు. ముందుగా డైట్ అంటే ఏంటో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ 100 రూపీస్ బడ్జెట్ని ఎలా డివైడ్ చేయాలని తెలియాలంటే ముందుగా డైట్ అంటే ఏంటో తెలియాలి. ముందుగా మీరు ఫస్ట్ 3 పాయింట్స్ నోట్ చేసుకోండి. డైట్ అంటే ఏంటి అంటే, ఒకటి టైమింగ్స్, రెండోది వచ్చేసి క్వాంటిటీ, మూడోది వచ్చేసి న్యూట్రిషన్ వాల్యూస్. ఈ మూడు చేరితేనే డయట్. చాలా సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీ 4 అవర్స్కి మనం మీల్ చేయాలి. పర్ డేలో జస్ట్ 4 మీల్స్ చాలు. ఎవ్రీ మీల్కి 4 అవర్స్ గ్యాప్ ఉండాలి. ఇది టైమింగ్స్. ద సెకండ్ పాయింట్ వచ్చేసి న్యూట్రిషన్స్. 3 కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. మూడో పాయింట్ వచ్చేసి క్వాంటిటీ, ఏది ఎంత ఉండాలి అని. మెయిన్గా కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి, ప్రోటీన్స్ కొద్దిగా ఎక్కువ ఉండాలి, ఫ్యాట్స్ చాలా మినిమల్గా ఉండాలి. సో ఇప్పుడు ఈ 100 రూపీస్ బడ్జెట్లో మనము ఖర్చు పెట్టాల్సింది ప్రోటీన్స్కి మాత్రమే. ఎందుకంటే మనం కార్బోహైడ్రేట్స్ ఆల్రెడీ తింటూనే ఉంటాము. అంటే రైసు, సంగటి, చపాతి, ఉప్మా, దోశ, ఇడ్లీ ఏదన్నా కానివ్వండి, ఇదంతా కార్బోహైడ్రేట్స్ కేటగిరీలోనే వస్తుంది. సో మనము ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టేది ప్రోటీన్స్లోనే ఖర్చు పెట్టాలి. ఇది నాన్ వెజిటేరియన్ డైట్ కాబట్టి నేను ఎగ్స్, చికెన్లో ప్లాన్ చేశాను. సో ఎవ్రీ 4 అవర్స్కి ఒక మీల్ కదా, ప్రతి ఒక్క మీల్లో కూడా ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేస్తా పోదాం. సో నేను చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలంటే ఈ వీడియోని మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి, లేదంటే కంప్లీట్ డీటెయిల్స్ అంతా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వీడియో అయినాక ఒకసారి చెక్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఎవ్రీ 4 అవర్స్కి ఒక మీల్ అంటే ప్రతి ఒక్క మీల్లో ప్రోటీన్ ఇంక్లూడ్ చేయాలి. ఫస్ట్ మీల్ అంటే బ్రేక్ఫాస్ట్లో నేను 5 ఎగ్స్ యాడ్ చేశాను. 5 ఎగ్ వైట్స్, దాంతోపాటు 2 యోగ్స్. మిగిలిన 3 యోగ్స్ తినకండి. టోటల్ 5 ఎగ్స్ తింటే దాంట్లో 2 ఎల్లో కూడా ఉండాలి. దాన్ని మీరు ఆమ్లెట్ చేసుకుంటారా, ఎగ్స్ బాయిల్ చేసుకుంటారా, మీ ఇష్టం. అవి తిని దాంతోపాటు హోమ్ ఫుడ్ లైక్ కార్బోహైడ్రేట్స్, దోశ, ఇడ్లీ, చిత్రాన్నమా, రైసా, చపాతి ఏదన్నా కానీ అది క్వాంటిటీ కొద్దిగా తగ్గ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ తింటా ఉంటే 150 to 180 గ్రామ్స్ ఇంత రైస్ తినండి. దాంతోపాటు ఈ 5 ఎగ్ వైట్స్, 2 యోక్. మినిమల్ ఫ్యాట్కి వచ్చేసి 6 ఆల్మండ్స్, ఇవి తినండి. దీంతోపాటు వెజిటేబుల్స్, ఒక స్మాల్ కప్ ఆఫ్ వెజిటేబుల్స్. సో ఫస్ట్ మీల్లో ఏమవుతుంది అంటే కంప్లీట్ న్యూట్రిషన్ దొరికేస్తుంది మీకు. ఎగ్స్, హోమ్ ఫుడ్ రైసు, ఆల్మండ్స్, వెజిటేబుల్స్ ఇవంతా తిన్నారంటే ఫస్ట్ మీల్లో ఫుల్ కంప్లీట్ అయిపోతుంది. ఇక సెకండ్ మీల్ ఆఫ్టర్నూన్, నెక్స్ట్ 4 అవర్స్ తర్వాత మీరేం తింటారో దాంతోపాటు, మీరు రైస్ తిన్నా, చపాతి తిన్నా, దాంతోపాటు 100 గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్. అంటే 100 గ్రామ్ చికెన్ తూకం వేస్తే దాంట్లో మీకు బోన్స్, స్కిన్ అంతా రాకూడదు. ఏది మనం ఇంటేక్ చేస్తామో, ఏది మన లోపలికి పోతుందో అది 100 గ్రామ్స్ ఉండాలి. సో 100 గ్రామ్ చికెన్. థర్డ్ మీల్ ఈవినింగ్ వచ్చేసి 4 ఎగ్ వైట్స్, ఒక యోక్, దాంతోపాటు ఒక కుకుంబర్ తినండి. సో ఈవినింగ్ టైంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వద్దు అని జస్ట్ కుకుంబర్ యాడ్ చేశాను. దీంతో మీకు క్యాలరీస్ ఏమి ఎక్కువ రావు, కానీ స్టమక్ ఫిల్గా ఉంటుంది, ఆకలి అవ్వదు. ఇక లాస్ట్ డిన్నర్కి మీరు ఏం చేయాలి అంటే మళ్ళీ 4 ఎగ్ వైట్స్ తినండి. ఇప్పుడు యోక్ ఏమొద్దు, 4 ఎగ్ వైట్స్, 1 లేదా 2 చపాతీ మాత్రం తిని మీ డిన్నర్ని కంప్లీట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు లెక్కేస్తారంటే మార్నింగ్ 5 ఎగ్స్, ఈవినింగ్ 4 ఎగ్స్, నైట్ 4 ఎగ్స్, ఒక రోజులో 13 ఎగ్స్, 100 గ్రామ్ చికెన్. ఇది మీరు లెక్కేస్తారంటే కరెక్ట్గా 100 రూపీస్లోనే ముగుస్తుంది. ఈ 100 రూపీస్ ప్రోటీన్స్లో 100 గ్రామ్ ప్రోటీన్ మనకు దొరుకుతుంది అనమాట. సో ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళైతే ఇలా మెయింటైన్ చేయండి. ఇన్ కేసు మీరేమన్నా మజిల్ బిల్డ్ చేయాలి అంటే, వెయిట్ కొంచెం ఇంక్రీజ్ చేయాలి అంటే సేమ్ డైట్లోనే కార్బోహైడ్రేట్స్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోవాలి, హెల్తీ ఫ్యాట్స్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అంటే మార్నింగ్ ఇప్పుడు 180 గ్రాము రైస్ ఇటువంటిది ఉన్నింది కదా, దాన్ని 200 గ్రామ్, 220 గ్రామ్ తిని 6 ఆల్మండ్స్ బదులకి 10 ఆల్మండ్స్ తినండి. సో మధ్యాహ్నము అంతే, రైస్ 180 గ్రామ్ బదులుకు 200 గ్రామ్స్. ఈవినింగ్ కుకుంబర్కి ప్లేస్లో మీరు స్వీట్ పొటాటో కానీ, చపాతీ కానీ ఏదన్నా హెల్తీ కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడ్ చేసుకొని నైట్ డిన్నర్కి మాత్రము ఇప్పుడు ఏముందో అదే మెయింటైన్ చేస్తే మీకు వెయిట్ గెయిన్ కూడా అవుతుంది. సో ఇలాగా మీరు 100 రూపీస్ బడ్జెట్లోనే మీరు డైట్ని సెట్ చేసుకోవచ్చు. ఇంకా మీకేమన్నా బడ్జెట్ ఇంకొంచెం పెంచుకోవాలి అనుకుంటే మీరు కస్టమైజ్డ్ డైట్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా మీ గోల్ని సెట్ చేసుకొని ఆ గోల్కి
ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది డైట్ చూసుకొని చేశారంటే మీరు అనుకున్న ఫిట్నెస్ గోల్స్ని ప్రాపర్గా మీరు రీచ్ చేయగలరు. సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకునేది కరెక్ట్గా చెప్పాను అనుకుంటున్నాను. మీకు అర్థమైందా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీకు ఏదైనా టాపిక్ పైన వీడియోస్ కావాలి, ఏదైనా డౌట్ ఉంది అంటే దాన్ని కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సేమ్ కంటెంట్ అప్లోడ్ చేసి ట్రై చేస్తాను. సో ఈ వీడియో ఏమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.